అందరికీ నమస్కారం. జై శ్రీరామ. ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు శివశక్తి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చేస్తున్నటువంటి వీడియోలు చూస్తున్నారా? మరి బైబిల్లో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఆ విషయాలు మానవులకు ఎంత ఉపయోగకరంగా మరి ఉన్నాయో మరి లేవో అనేటటువంటి విషయాలను మీకు మేము తెలియచేస్తూ ఉన్నాము. మరి ఈరోజు మరొక అంశంతో మీ ముందుకి రావడం జరిగింది. మరి బైబిల్లో యెహోవా ఆయన క్రియలు చాలా గొప్పవని, ఆయన చేసినటువంటి క్రియలు ఇంకా ఈ భూమి మీద ఎవరు చేయలేరని క్రైస్తవులు చెప్తూ ఉంటారు, పాస్టర్లు చెప్తూ ఉంటారు. ఆయన చేసినటువంటి క్రియలు ఏమిటో ఒకసారి మనము బైబిల్లో చూద్దాము. బైబిల్లో చూసే ముందు బైబిల్లో కొన్ని విషయాలను మరి చదువుకున్న తర్వాత ఆయన ఏం చేశారో, బైబిల్లో యెహోవా ఏం చేశారో వాటిని చూద్దాం. ముందుగా బైబిల్లో కొన్ని వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. కీర్తనలు 111 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి. కీర్తనలు 118 17వ వచనం. యెహోవా క్రియలు వివరించదను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయములో గొప్పవాడవు, క్రియలు జరిగించి విషయములో శక్తి సంపన్నుడవు. చదివినటువంటి వాక్య భాగములలో ఆయన ఎలాంటి గొప్పవాడో, ఎలాంటి క్రియలు జరిగిస్తాడో, ఎంత శక్తిమంతుడో అనేటటువంటి విషయాలను మనము చదువుకున్నాం. మరి బైబిల్లో యెహోవా ఎలాంటి క్రియలు చేశాడు? మరి చాలా మంది పాస్టర్లు క్రైస్తవులు చెప్తూ ఉంటారు, మా వాడు భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ సృష్టి అంతా చేశాడండి, మరి ఇంకా ఎన్నో గొప్ప క్రియలు ఆయన చేశాడు అని చెప్తూ ఉంటారు. మరి ఆయన చేసినటువంటి క్రియలను దాచిపెడుతూ ఉంటారు. ఆ పాస్టర్లు దాచిపెట్టినటువంటి క్రియలు ఏమిటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. నహూము గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. మీ దగ్గర బైబిళ్ళు ఉంటే బైబిళ్ళు తెరిచి చూడండి. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచెదను. చదివినటువంటి వాక్య భాగములో ఏమని ఉన్నదో మీరు విన్నారు. నువ్వు జారత్వం చేసావన్నాడు, నేను నీకు విరోధిని అన్నాడు. బానే ఉంది. నువ్వు వ్యభిచారం చేసావు కాబట్టి, జారత్వం చేసావు కాబట్టి, నువ్వు చేసినటువంటి పని మంచి పని కాదు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నీకు విరోధిగా ఉన్నాను అన్నాడు. మరి అలా అన్నటువంటి యెహోవా వాళ్ళను మార్చాలి కదా, వాళ్ళని ఏం చేయాలి? మంచివారిగా చేయాలి కదా. ఏమన్నాడో తెలుసా? లంగా ఎత్తి నీ మానాన్ని చూపిస్తాను, 10 మంది ఎదుట నీ మీద మాలిన్యమును వేస్తాను. అనగా మనిషి పెంట. ఏంటండి క్రియలు ఇవా? యెహోవా క్రియలు? లంగా ఎత్తి చూపిస్తాడా? ముఖం మీద పెంటేస్తాడా? గొప్ప క్రియలంటే ఇవేనా? అవును. ఇంకెలాంటి క్రియలు మరి ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఏ దేవుడు కూడా ఎవరి లంగా ఎత్తి చూపిస్తానని చెప్పలేదు, ఏ గ్రంథములో కూడా. బైబిల్ గ్రంథంలో మాత్రం ఈ యెహోవా లంగా ఎత్తి చూపిస్తాను, ముఖం మీద మాలిన్యం వేస్తాను అని చెప్పాడు. యెహోవా దృష్టిలో ఆడవాళ్ళకి ఉన్నటువంటి విలువేమిటో మీకు తెలిసింది కదా. నూతన నిబంధనలో అంటాడు, మీ ముఖం మీద మరి మీరు ముసుగు వేసుకోకపోతేనే ఒప్పుకోను అని అన్నాడు నూతన నిబంధనలో. మరి అలా అన్నటువంటి వాడు లంగా ఎత్తి చూపించానంటాం ఏంటండి? సిరాగ్గాని ఏం క్రియలండి బాబు, ఇదేం శాడిజం? క్రైస్తవులు అంటారు, మా దేవుడు చాలా గొప్పవాడు, మా దేవుడు చాలా పరిశుద్ధుడు, మా ఓడు అలాంటోడు ఇలాంటోడు కాదు అని చెప్తూ ఉంటారు. సంకలో బైబిల్ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారు, మా ఓణి నమ్ముకోండి, మా ఓణి నమ్ముకోండి.
మా ఓడు పరిశుద్ధుడు, మా ఓడు పరిశుద్ధుడు అని చెప్తూ ఉంటారు. మీ రోగాలు తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు. హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి, 100 మంది పేషెంట్లుంటే అందులో 50, 60, 70 మంది క్రైస్తవులే ఉంటారు, చర్చికి వెళ్ళే వాళ్ళే ఉంటారు అనారోగ్యంతో. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగములలో ఏదీ మీకు రానియను అన్నాడు. అంటే ఆ వాగ్దానం ఫెయిల్ అయిపోయింది కదా, నిష్ప్రయోజనం అయిపోయింది కదా. మరి క్రైస్తవులకు రోగాలు రాకూడదు కదా, ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగములలో దేనిని మీకు రానియను అన్నాడు. అన్నవాడు మరి మాట నిలబెట్టుకోవాలి. అన్యులకే రావాలి రోగాలు, ఆయన్ని ఎవరైతే నమ్ముకోలేదో వాళ్ళకే రావాలి. కానీ నేడు హాస్పిటల్లో గనక చూస్తే 100కి 60, 70 మంది క్రైస్తవులే కనబడతా ఉంటారు. తెల్లారిని కాడి నుంచి సంకలో బైబిల్ పెట్టుకుని కొంపలంటా తిరుగుతూ ఉంటారు. మా ఓడిని నమ్ముకోండి, మా ఓడిని నమ్ముకోండి, మీకు ఏ రోగం రాదు, మీకు ఏ జబ్బు రాదు, మా ఓడు చాలా పరిశుద్ధుడు, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటాడు. ఎంత పరిశుద్ధుడో వాక్యాన్ని చదువుకున్నాం కదా, నహూము గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాల్లో చదువుకున్నాం కదా. ఏం చేస్తానన్నాడు ఆయన? లంగాలెత్తి చూపిస్తానన్నాడు. ఏంటి? మానాన్ని. ప్రజలు ఈయన్ని పూజిస్తా లేదని ఈయనకి చాలా కోపం వచ్చేసిందండి. ఈయనకి గడు తగిలితే ఆయన ఏమన్నాడో తెలుసా? ఒరే, నువ్వు వెళ్ళి అగో ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటే ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. దానికి 3 పిల్లలు పుడతారు, 2 మగోళ్ళు, 1 ఆడదే. వాళ్ళకే నేను చెప్పిన పేర్లు పెట్టు అంటాడండి. ఒక కొడుకు పుడతాడు, ఆడికి యెజ్రెయేల్ అని పేరు పెట్టమన్నాడు. ఆ పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను శిక్షిస్తాను అని. ఆ తరువాత ఆడపిల్ల పుట్టింది. ఆ కూతురికి ఏమని పేరు పెట్టమన్నాడంటే లొరుహమా. ఈ పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మీద జాలి పడను అని అర్థం. తరువాత మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు, 3వ సంతానం. ఆ కొడుకు పేరు లో అమ్మి అని పేరు పెట్టమన్నాడు. ఈ పేరుకి అర్థం ఏమిటి అంటే మీరు నా జనము కాదని. చూడండి, ఈయనకి కోపం వస్తే ఎలా ఉందో. వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఈయన క్రియలు వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ఆ వ్యభిచారికి పిల్లలు పుడితే ఆ పిల్లలకే ఇగో ఈ పేర్లు పెట్టమన్నాడు. శిక్షిస్తాను అని, జాలి పడను అని, మీరు నా ప్రజలు కాదని. కావలితే మీరు వాక్యాన్ని చదువుకోండి. నేను చెప్పినటువంటి మాటలు అలా ఉన్నాయో లేదో బైబిల్లో చూడండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు చదవండి. నేను చెప్పినట్లుగా బైబిల్లో అలా ఉందో లేదో చూడండి. ఒకవేళ అలా లేకపోతే, ఏవండి ఎక్స్‌పాస్టర్ గారు మీరు ఎలా చెప్పారు, బైబిల్లో ఎలా లేదు కదా అని మమ్మల్ని ప్రశ్నించండి, మేము మీకు సమాధానం చెప్తాం. ఈయన క్రియలు ఇలా ఉంటాయి. ఈయన కోపం వస్తే లంగా ఎత్తి చూపిస్తానంటాడు, వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు, ఇంకా ఏమంటాడో తెలుసా? చక్కగా అందంగా సంసారం చేసుకునేటటువంటి ఆడదాన్ని వ్యభిచారిని చేసేస్తానంటాడండి. కొడుకుల్ని చంపేస్తానంటాడు, కూతుళ్ళని చంపేస్తానంటాడు, నీ ఆస్తంతా పట్టుకుపోతారంటారు, చివరికి నువ్వు కూడా చచ్చిపోతావంటాడు. ఇవ్వండి ఈయన క్రియలు. కావలితే ఆ మాటలు కూడా చూడండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. బైబిల్లో యెహోవా క్రియలు ఇలా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో చూసారా? మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుని యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? భగవద్గీత 4వ అధ్యాయము 8వ శ్లోకం. పవిత్రాణాయ సాధూనా వినాచాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి చెందునో, ఆయా సమయములయందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దుష్టుల్ని శిక్షిస్తాను, మంచివాళ్లను రక్షిస్తాను, అందుకే ప్రతి యుగములో నేను అవతారము దాల్చుచున్నాను అన్నారు
శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క క్రియలు ఇలా ఉన్నవి. మరి బైబిల్లో యెహోవా క్రియలు ఎలా ఉన్నాయి? లంగాలెత్తి చూపిస్తానంటాడు, వ్యభిచారుల్ని పెళ్లి చేసుకోమంటాడు, సంసారం చేసుకుని సంసారిని వ్యభిచారం చేసేస్తానంటాడు. ఇవండి ఈయన క్రియలు. ఇప్పుడు ఈ బైబిల్ని అనుసరించాలా, భగవద్గీతని అనుసరించాలా అనేటటువంటి నా దేశం యొక్క ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరే నిర్ణయించుకోండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.